నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. క్రియేటివిటీకి మారుపేరు ఆయన. ఎంత క్రియేటివిటీ అంటే ఆయన తన సినిమాలో గోదావరితో సైతం నటింపచేసేంత. మంచు పల్లకితో డైరెక్టర్గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన వంశీ ఇవాల్టి మన వీకెండ్ గెస్ట్. వంశీ అనేది మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, అవునండి. వంశీ అని మీకు మీరుగా నామకరణం చేసుకున్నారు. అంటే ఎక్కడ కూడా మీ ఒరిజినల్ పేరు కానీ మీ కులం కానీ మీకు సంబంధించిన ఏవీ లేకుండా మీరు ఎదిగారు. ఏంటి దీనికి అంటూ ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? ఒక కులం అంటూ కాకూడదండి, కాకుండా అన్నీ నా కులాలే అని నేను ఆదిలోనే ముందే అనుకున్నాను. ఇప్పటికే నాకు గోదావరి ప్రాంతంలో ఉన్నవాళ్ళంటే ఇష్టం, కానీ నా కులానికి సంబంధించిన వాళ్ళని నేను ఇప్పుడు ఎంకరేజ్ చేయను. అన్ని కులాలు నాకు ఒకటేనండి. అది మొదటి నుంచి ఉంది నాలో. అమ్మ నాన్న పెట్టిన పేరు ఏదో ఉందండి, అది వేస్ట్, ఇప్పుడు అనవసరం. దానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? పేరుని మనం పెట్టిన పేరుని మార్చుకోవడానికి ఏమి లేదండి. ఆ పేరులో కులం కనిపిస్తుంది, అందుకని తీసేసాను. మంచుపల్లకి మీ మొదటి నవల పేరు, మొదటి సినిమా మంచుపల్లకి. కానీ ఈ రెండు స్టోరీస్ వేరు. అవునవును, ఆ పేరు కూడా నేను పెట్టలా. ఆ సినిమాకి డైలాగ్ రైటర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయన రకరకాల టైటిల్స్ అనుకుంటున్నాం. మా ఆఫీస్కి 5-6 ఇళ్ళు ముందు గ్రేట్ కొడవటి కుటుంబరావు గారి ఇల్లు, నాకు బాగా గుర్తు. ఆ ఇల్లు దాటుతూ ఉండగా వీరేంద్రనాథ్ గారు, సినిమాకి నీ ఫస్ట్ నవల పేరే పెడితే బాగుండు కదా అని అని అన్నారన్నమాట. కుటుంబరావు గారి ఇంటికేసే చూస్తూ. ఓకే, అలాగే పెట్టచ్చు అన్నట్టు నేను సరే అన్నా. అది యాప్ట్ అయింది. మంచుపల్లకి పెద్ద హిట్ కదండి, బాగా తీసేమన్నారు. ఓకే, అంటే డైరెక్టర్గా మీకు గుర్తింపు తీసుకొచ్చిన సందేహం లేదు. హిట్గా పెద్దగా కాదండి. విజయవాడ శైలజాలో 50 రోజులు ఆడింది ఆ రోజుల్లో. చిరంజీవి గారితో చేశారు. అవును, చిరంజీవి గారితో చేశారు. అప్పుడు ఎలా ఉండేవారు? అంటే అంత పెద్ద స్టార్ అవుతారు అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఎస్ఆర్ నగర్లో గోడల మీద కూర్చుని కదా వీళ్ళంతా సినిమాలో ఎక్కువగా 15 మంది అంతమంది వచ్చేవారు షూటింగ్ చూడడానికి, ఆడియన్స్ అంతే. అప్పుడు మా యూనిట్ జనం కాకుండా 15 మంది, కొంచెం అలా అంటే అలా వెళ్ళిపోయారు అంతే. వీళ్ళందరూ అప్పటికి పెద్ద స్టార్స్ కాదు, ఇంట్రెస్ట్. మా సినిమా తర్వాత 2-3 సినిమాల తర్వాత అనుకుంటా చిరంజీవి గారు స్టార్ అయ్యారు, పెద్ద స్టార్. వంశీ గారికి ఒక స్టైల్ ఉంది అంటారు, అంటే బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్ళడం, పక్కాగా రాసుకొని. అంటే మీరే నాతో కూడా చాలాసార్లు చెప్పారు ఇదే విషయం. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మాటలు కూడా నాకు గుర్తు చేశారు మీరు. అవునవును. ఏంటండి నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని అంటే అయిపోయింది కదా అని అంటారు. హిచ్కాక్. అవునండి, అది వెర్టిగో సినిమాకి అనుకుంటాను. అయిపోయింది మొత్తం అంతా, ఒక షూటింగ్ ఉందంతే అన్న. వంశీ హీరోయిన్ని చూసినప్పుడు ఎక్కడో చలం గారి బుక్లో ఉండే హీరోయిన్కి ఇక్కడ కొంచెం పోలికలు కనబడుతూ ఉంటాయి. అయిండొచ్చండి. నా బాల్యంలో నేను ఎక్కువ చదివిన రచయితల్లో చలంగారు ప్రథములండి. ఆడవాళ్ళు లతగారు ప్రథమురాలండి. ఉండొచ్చు ఆ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా. అలాగే నేను కథలు రాసిన, సినిమాల్లో చూపించిన, ఎక్కడో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్ప స్త్రీని చాలా సభ్యతగా ఒక పద్ధతిలోనే చూపిస్తాను నేను. ఎక్కడ సభ్యంగా చూపించడం కానీ అసభ్యంగా మాట్లాడించడం కానీ నేను చేయనండి. బహుశా ఇదంతా చలంగారి ఇన్ఫ్లుయెన్సే అయ్యి ఉంటుందండి. మీ సినిమాలు అన్నీ చూస్తే ఏ హీరోయిన్ కూడా మీ హీరోయిన్ ఖాళీగా ఉండదు. అవునవునండి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం హీరో మాత్రం కొంచెం సిల్లీగా కనబడతాడు. ఏదో తన్నులు తినేదో లేకపోతే ఇంకేదో చేస్తూ దొరికిపోతూ ఇలానే ఉంటాడు హీరో. అంటే కథలు అలాంటి కథలు ఆలోచించడం వల్ల తప్ప హీరోయిన్ చాలా డిగ్నిఫైడ్గా ఓ పెద్ద రేంజ్లో చూపించడం నాకు వచ్చు, నా చేతనవును. బట్ అలాంటి చిన్న చిన్న హీరోలతో కదా నేను చేసింది. ఇలా సరదాగా ట్రావెల్ అవుతుంటుంది క్యారెక్టర్ కథలో. వేరే హీరోలతో అసలు ఎక్కడా కూడా మ్యాచింగ్ ఉండదు అనమాట. జనరల్గా హీరోకు ఉండే లక్షణాలు వంశీ హీరోలో ఉండవు. ఏమండి అంటే ఆ కథలు అలాంటివి కాబట్టి ఉండవు. అలా డిగ్నిఫైడ్గా అద్భుతంగా చేయొచ్చండి, ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు. బట్ నాకు అందరూ చిన్న చిన్న హీరోలు కదా, ఆ విధంగా. అయితే చలంగారు ఆయన ఏ బాటలో అయితే నడిచారో మీరు కూడా అదే బాటలో నడిచారు హీరోయిన్స్ విషయం. అండ్ పర్సనల్గా కూడా వస్తే ఆయన రమణ మహర్షికి భక్తులు. అవునండి, మీరు కూడా అదే బాటలో ఉన్నారు.
భగవాన్ అంటే నాకు కూడా చాలా ఇది. అది ఎందుకు అంటే ఒక స్నేహితులకు కానీ లేకపోతే ఏ దేవుడికి కానీ మొక్కని వంశీ రమణ మహర్షికి మాత్రం ఎందుకు భక్తుడైపోయారు? తెలియదండి. నేను చలంగారిని చూడడానికి 77లో తిరువண்ணామలై వెళ్ళాను ఫస్ట్. చలంగారిని చూడడానికి వెళ్ళిన నేను అదే టైంలో రమణ భగవాన్ ఆశ్రమానికి కూడా వెళ్ళానండి. నాకు తెలియదు, నాకు తెలియకుండా అదా తిరువண்ணామలై వెళ్ళాను. నాకు తెలియకుండానే వెళ్ళానండి నేను. బహుశా చలంగారు భగవాన్ మీద ఒక పుస్తకం ఉంటుందండి చలంగారిది, అంతే. ఏంటి, భగవాన్తో ఆయన అనుభవాలు జ్ఞాపకాలు ఉంటాయి, అంతే, ఇంకేం కాదు. ఆ మధ్య ఇళయరాజు గారు అడిగారు నన్ను, ఎక్కడ, తిరువண்ணామలలో ఆశ్రమంలోనే, చలంగారు గురించి విన్నానరా, ఆయన భగవాన్ గురించి ఏమైనా రాశారా, పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని. ఆయనతో ఎక్స్పీరియన్సెస్ రాశారండి, సూర్యనాగం గారు లాగా, రమణాశ్రమ లేఖలు అలాగా రాశారంతే అని చెప్పాను. ఓహో అన్నాడు. అంటే వంశీలో ఆధ్యాత్మిక కోణాన్ని ఎప్పుడు చూడలేదు, పెద్దగా బయటికి కూడా తెలియని అంశం ఇది. ఎలా అనిపిస్తోంది ఆధ్యాత్మిక జీవితం? దేవుణ్ణి నమ్మితే కొంత భయం పోద్దిగా. కొత్తగా భయాలు రావా? అమ్మో దేవుని ఇది చేస్తాడేమో, ఇది పాపభీతి కూడా పెరుగుతుంది కదా. అన్నీ ఉంటాయండి. దేవుణ్ణి నమ్మాలి. ఏదో ఒక శక్తి ఉంది మన వెనకాల, అది మట్టుకు బలంగా నమ్మి తీరాలండి. నేనైనా మీరైనా ఎవరైనా. ఎలా సాధ్యం అవుతుందండి? అంటే ఇటువైపు ఇప్పుడు హీరోయిన్ పెద్ద కళ్ళతో సైడ్ షాట్ చూడాలి, వెంటనే కెమెరా ప్యాన్ చేస్తూ ఆ ఎగిరే పక్షుల మీదకి వెళ్ళాలి, ప్రతిదీ కూడా అలా రాసుకోవడము, అంటే ఒక ఇమాజినరీ థింకింగ్ చాలా ఉండాలేమో దానికి. ఉండాలండి. నేను స్పాట్లో ఇంకా ఇంప్రవైజ్ చేస్తాను, అన్ని ప్రతిదీ మొవ్వల చప్పుడు కూడా రాసే ఒక ఆయన ఉన్నారు, చెప్పనా, ఇళయరాజు గారు. ఆయన నోట్స్ చూస్తే వెస్టర్న్లో రాస్తాం, ఆయన మొవ్వల చప్పుళ్ళు, చిన్న గాలి శబ్దాలు అన్నీ కూడా రాస్తారండి ఆయన. మీరు ఇళయరాజు గారు బాపు గారి గురించి టాపిక్ తెచ్చారు కాబట్టి వాళ్ళిద్దరితో మీ అనుబంధం ప్రత్యేకమైంది. బాపు గారు, నేను కథలు కూడా రాస్తాను, నవలు కూడా రాశానండి. అందరికంటే ఎక్కువ మీకే బొమ్మలు వేశారు, ఎక్కువ నాకే వేశారండి. బాపు గారు అందరు మొత్తం రచయితలు తీసుకుంటే 300-400 బొమ్మలు వేస్తుంటారు. అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా ఆయన రాసిన ఆఖరి టైటిల్ అనమాట. ప్రతి టైటిల్ బాపు గారు రాస్తారు నాకు, ఇది ఆఖరి టైటిల్. నెక్స్ట్ సినిమాకి ఎవరితోనో రాయించుకోవాలి, ఆయన అనుకరించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరితోనన్నా రాయించాలి. ఇప్పటి వరకు బాపు గారు ప్రతి సినిమా వారు రాసిందే, ఇది లోగో. ఎలా అంత దగ్గర అయ్యారు బాపు గారికి? మద్రాసు వెళ్తే ఇద్దరి కోసం వెళ్తానండి నేను, అదే వాళ్ళ కోసం వెళ్తున్నానని ఫీల్ అవుతాను నేను. ఇళయరాజు గారు, బాపు గారు, అంతే. ఏంటి అంతగా ఆకర్షించింది? లేదండి, అసలు బాపు గారు జీవితంలో రోజులో చాలా తక్కువ టైం అండి ఆయన నిద్రపోయేది. ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారండి ఆయన. అంత గొప్పగా పనిచేసే మనిషిని నేను ఎరగనండి. అలాగే ఆయనతో పాటు సరిసమానంగా చెప్పాలండి ఇళయరాజా గారి గురించి. ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు ఆయన. ఆ మధ్య ఒంట్లో బాగా ఆయన హాస్పిటల్కి వెళ్ళి అపోలోలో 3 రోజులు మించి ఉండలే, 4 రోజు వచ్చారు ఆయన. వచ్చేసి ఆయన స్టూడియోకి వచ్చేసారు ఆయన. అంత అంటే ఇంకా పని లేకపోతే వాళ్ళు ఇంకా అసలు వేరే ఇంకోటి పెట్టుకోరు, పని పని పని. చాలా తక్కువ మాట్లాడతారండి వాళ్ళు, ఎప్పుడు పని చేయడమేంటి. జీవితం కథలతోనే రాయడంతోనే మొదలైంది. 15 ఏళ్ల వయసులో అని అంటే అప్పటి నుంచే మొదలెట్టారు మీరు రాయడం అనేది. తర్వాత డైరెక్టర్గా ఎప్పుడు అవ్వాలనిపించింది మరి? నేను డైరెక్ట్ చేశాను చూడండి మంచుపల్లకి, అప్పుడు అనిపించలే, అవ్వాలనిపించలే. నన్ను దాంట్లో ఇరికించారు ఫోర్స్గా. మా వేము సత్యనారాయణ గారు దాంట్లో వాళ్ళ డైరెక్టర్ లేక నన్ను పెట్టేశారు. నేను ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాత డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. చాలా వరల్డ్ ఫిల్మ్ చూసి ఇంకా చాలా నేర్చుకోవాల్సింది నేర్చుకుని అప్పుడు అవుదాం అనుకున్నాను. రైటర్గా మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా, మిమ్మల్ని మీరు డైరెక్టర్గా చూసుకున్న తర్వాత సాటిస్ఫాక్షన్ అనిపించిందా? రెండు ఒకటేనండి. ఇది పెన్నుతో రాస్తాము, అది లెన్స్తో చేస్తాము. అయితే ఇది ఒకే మనిషి చేసే పని, అది ఒక క్రూతో కలిసి పనిచేసే పని చాలా మందితో. పసరపూడి కథలు ఇవి కూడా స్వీయ అనుభవాలు అనుకోవచ్చా? కొన్ని వాటిలో అక్కడక్కడ ఉంటాయండి. అది పసలపూడి కథలంటే చాలా వరకు విన్నవి కన్నవి అంటారే, అలాగా. అయితే బాలీవుడ్లో మీరు కూడా చూసే ఉంటారు, దస్ కహానీ అని ఒక మూవీ.
అది కూడా చూశాను. అంటే 10 స్టోరీస్ని కలిపి ఒక సినిమా లాగా ఇచ్చేశారు. అలాంటిది పసలపూడి కథలు కూడా తీస్తారేమో వంశీ అని ఒక ఎదురు చూసాము. బట్ అది కూడా పట్టాలెక్కలేదు. నేను కీరవాణి గారితో చెప్పాను ఒకసారి, ఆ కథలు అంటే ఆయనకి చాలా ఇష్టం అండి. ఆయన చాలా బాగా చదువుతారు ఆయన కథలు. ఆయనకి ఒకసారి చెప్పాను నేను, పసరపూడి కథల్లాంటి కథ ఇది నేను ఒకటి చేస్తానండి, దానికి మీరే మ్యూజిక్ చేయాలి అని చెప్పాను. అంటే ఆ విలేజ్ అదంతా అద్భుతంగా ఆయన వర్కౌట్ చేస్తారు మ్యూజిక్ అనేసి అనుకుని, అలాంటి ఆలోచన అయితే నాకు ఉందండి. ఇప్పుడు వంశీకి నచ్చిన కథలు కూడా వాల్యూమ్స్ వచ్చాయి. అవునండి. అంటే ఏ ధైర్యంతో మీకు నచ్చిన కథలు మాకు కూడా నచ్చుతాయని చేయించారు? ఇదే మాట చాలామంది ఉన్నారండి. నాకు నచ్చినవి, అందుకని నేను మీకు నచ్చితే నమ్మకంతో నేను ఆ పుస్తకం వేశానండి. అయితే ప్రతి వేసిన 2 భాగాలు వేసాను, 2 భాగాలు 2-3 ఎడిషన్లు పడ్డాయి. మరి మీకు కూడా నచ్చాయి. వంశీ సినిమా అంటే కథ పెద్దగా ఏమీ ఉండదు, కానీ ఆయన టేకింగ్, ఆయన పాత్రలు, గోదావరికి కూడా ఒక పాత్ర కల్పించడం, అండ్ ఆర్ఆర్ మ్యూజిక్, ఇవన్నీ కలిపి ఒక సెల్యులాయిడ్ పైన ఒక దృశ్య కావ్యంలాగా చేస్తాయి అని అంటారు. సినిమా అంటే అండి ఉట్టి డైలాగులు చెప్పాడు, అది స్టేజ్. ఇవన్నీ కలిస్తేనే సినిమా అని నా ఉద్దేశం. ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్టర్ వర్క్, అదే బ్యాక్గ్రౌండ్, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, అక్కడక్కడ కొంత నిశ్శబ్దం, చాలా చోట్ల శబ్దాలు, ఇవన్నీ కలిస్తే ఫిల్మ్ అని, సీన్ అని నా నమ్మకం అండి. సో చాలామంది హీరోయిన్స్ మీ సినిమాలో వర్క్ చేశారు. మీకు బాగా నచ్చిన హీరోయిన్? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. శోభన ఉన్నారండి, చాలామంది ఉన్నారు. భానుప్రియ, ఇలాగా కొంతమంది ఉన్నారండి. వంశీ బాగా ఏడిపిస్తారట యాక్షన్, తను అనుకున్నది వచ్చేంత వరకు సాధించి మళ్ళీ మళ్ళీ టేక్స్ తీసి. అది ఎప్పుడో పూర్వం అండి, నా బిగినింగ్లో ఉండేది, కానీ తర్వాత ఇప్పుడు అది ఆడితేయలేదు. కమర్షియల్ సినిమాలో ఎందుకు తీయట్లేదు? అంటే ఒక పెద్ద స్టార్తో నాకు అలాంటి అవకాశాలు రాలేదండి, నాకు అలాంటి ఛాన్సెస్ రాలా. వస్తే నేను చాలా అద్భుతంగా నేను ప్రూవ్ చేయగలను నమ్మకం నాకు ఉందండి. నాకు ఛాన్సులు రాలా, ఎందుకంటే చిన్న చిన్న సినిమాలే వచ్చినాయి ఇంతవరకు. వస్తే నాకు మహాందంగానే పనిచేయగలను. ఇప్పుడు ఒక బాహుబలి లాంటి పెద్ద భారీ బడ్జెట్ మీకు ఇచ్చి ఒక సినిమా తీయమంటే? అలాంటి ఎప్పుడు నా ఊహలో కూడా నేను అటు వెళ్ళలేదండి, వెళ్ళను కూడా. అది ఒక గొప్ప ప్రయోగం, గొప్ప శ్రమ, గొప్ప టీం అండి ఇది. ఇందాకన్నానే అది మామూలుది కాదండి. ఇప్పుడు రాజమౌళి గారు చేస్తుంది అసామాన్యమైన పని అండి. ఇప్పుడు వంశీ తీస్తున్న సినిమాల్లో మూస పద్ధతి అదే రిపీట్ అవుతూ ఉంది, అదే సేమ్, అలాగే కామెడీ, అదే ఇది అని అంటూ ఉన్నారు. అందులోంచి బయటకు వచ్చి ఒక ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీ తీయడానికి ఎంతకాలం పడుతుంది మీకు? వెంటనే తీయచ్చండి, ఆ ఛాన్స్ రావాలి. కానీ అయితే కామెడీ అదే రకం కాదండి, ఆ స్లాప్ స్టిక్ అది. నేను చార్లీ చాప్లిన్, లార్లిన్ హార్డీ, ఇలీ లాయిడ్, బస్టర్ కిటన్, ఇలాంటి ఆ సినిమాలన్నీ బాగా చూడడం వల్ల ఆ తంతె పడ్డాలు అలాంటివన్నీ అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినాయండి. అక్కడి నుంచి వాటి నుంచి తీసుకున్నాయి అనమాట. ఇంకా చాలామంది చెప్పగలను నేను. ఇప్పటికీ పిల్లలు ఎంజాయ్ చేస్తారంటే ఆ తంతె పడ్డాలు అలాంటి వాటికే మీద బస్తా పడితే కూలిపోవడం, ఇలాంటి వాటికే నవ్వుతారండి. అది జనం కూడా దానికి బాగా రియాక్ట్ అవుతారు, స్పందిస్తారనే ఉద్దేశంతో దానికే వెళ్తానండి. మార్చడం నిమిషం పని. మీ టైటిల్స్ కూడా చాలా నేటివిటీకి దగ్గరగా ఉంటాయి. అండ్ ఏదో ఉంది సినిమాలో అని ప్రేక్షకుడిని థియేటర్ వరకు రాబట్టేలాగా ఉంటాయి. ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన ట్రెండ్ ఇది మీ నుంచి. కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్. అవునండి. ఇంకోటి ఉంది రాజమండ్రి, అది పొడి ఎక్కువ తీసాం. కనక మహాలక్ష్మి, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ రాజమండ్రి కూడా ఉంది. ఓకే, దానిలో పేర్లు కానీ అందులో డైలాగ్స్ కానీ ఇప్పటికీ టీవీలో వస్తుంటే అలా స్టిక్ ఆన్ అయిపోయి చూస్తూ ఉంటాం. ఏంటి బంగాళదుంప బస్తా ఇలాంటివి ఎక్కువగా మనం కోనసీమలో వాడేటువంటి గోదావరి జిల్లాలో. సో అవన్నీ ఖచ్చితంగా మళ్ళీ కంటిన్యూ చేస్తారంటారు, వాటిని వదలరు? అలా ఏం కాదండి, నేను ఆ ప్రాంతంలో సినిమా తీస్తున్నాం కాబట్టి, ఆ ప్రాంతం కథ కాబట్టి, ఆ ప్రాంతంలో జనం మాట్లాడుకునేవి వాళ్ళ వాడుక పదాలు వాటిని అడాప్ట్ చేస్తున్నానండి. రైటర్ స్క్రిప్ట్ ఎలా రాసినా ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాను అన్నమాట, ఆ నేటివిటీకి దగ్గరగా ఉండడం కోసం. రైలు పట్టాలంటే కూడా చాలా ఇష్టం మీకు? అవునండి,
చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నేను వెళ్ళి స్టేషన్లో కూర్చునేవాడు. చిన్న స్టేషన్, బలభద్రపురం ఆ ఊరి పేరు. ఆ స్టేషన్లో కూర్చుని ఉండేవాడిని. మా కజిన్ ఎవరో సైకిల్ వేసుకొచ్చి అన్నాన్ని తీసుకెళ్ళేవాడు నన్ను. మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చునేవాడిని. ఆ ఊరు వెళ్తే అక్కడ ఉన్నంతకాలం నేను ఆ స్టేషన్లోనే ఎక్కువ గంగరాయి చెట్టు కింద కూర్చొని గడిపేవాడిని అండి. అంటే స్టేషన్ లేదంటే పట్టాలు చూస్తూ అలా టైం పాస్? అలా కాదు, అక్కడ ఎప్పుడో రోజుకి ఒక ప్యాసింజర్ ఆగుద్ది అంతే, అది హాల్ట్ స్టేషన్. ట్రైన్ చూడడానికి అది నాకు చిన్నప్పటి నుంచి మరి ఏంటో ఆ ఇష్టం నాకు తెలియదు. నా బిగినింగ్ సినిమాల్లో కూడా ట్రైన్ తాలూకు శబ్దాలు, ఆ విజువల్స్ బాగా కనిపించేవండి. పోను ఈ కామెడీ సినిమాలో వైపు వచ్చాక తగ్గింది. సకినేటిపల్లి సూరిబాబు పెసరట్టు. అవునండి. ఏంటది దాని స్టోరీ? అబ్బో, ఆ సూరిబాబు పెసరట్టు ఒక అద్భుతం అండి. ఇంకా మామూలు కాదు. మీరన్నా సరే అంటే నేను మొన్న షూటింగ్కి వెళ్ళినప్పుడు యూనిట్లో సకానికి పైగా రోజుకు ఒక్కొక్కరు చొప్పున తీసుకెళ్తుండేవాడిని సూరిబాబు హోటల్కి. లైఫ్లో డబ్బుకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు మీరు? అవునండి, అసలు ఇవ్వలేదు. ఎందుకు తెలియదండి నాకు. డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా మేనేజ్ చేయాలి, రెండూ చేతకావండి నాకు. ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడతారట. అవునండి. ఎందుకు? వెక్స్ అయిపోయారా జనాలతో? అదేం కాదండి, ఒంటరిగా ఉండే ఇష్టం అంతే. వంశీకి శిష్యులు ఎవరూ లేరు అని అంటారు, అంటే మీరు తయారు చేయలేదా? నా దగ్గర పని ఉండదండి పెద్దగాను, నేర్చుకోవడానికి ఏమి ఉండదు, అన్నీ నేనే చేసుకుంటూ పోతాను. బట్ ఎవరు నాకు శిష్యులు లేరండి. మీదైన శైలిని ఎవరికో ఒకళ్ళకి అది అడాప్ట్ చేయించుకునేలాగా? నాకంటూ పెద్ద శైలి ఉందని అనుకోనండి. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉన్న నేను, నాకు ఒక శైలి ఉందంటే ఇంకా నాకు నమ్మకం లేదు. అందుకోసం మళ్ళీ అది ఇంకొకరికి ఎవరికో అంటగడ్డం ఎందుకు. ఇంత సాధించినా ఏదో సాధించలేకపోయాను అనే ఒక నిరాశ మీలో కనబడుతూ ఉంటుంది. లేదు, నేను సాధించింది ఏమీ లేదండి, చాలా సాధించాలి. ఏమీ లేదు నేను సాధించింది. నేను అనుకున్న దాంట్లో చాలా తక్కువ అండి సాధించింది, చాలా తక్కువ పర్సంటేజ్. సాధించాల్సింది చాలా ఉంది, క్రియేట్ చేయాల్సింది చాలా ఉంది. వైఫ్ ఆఫ్ వరప్రసాద్ ఆర్జీవి గారితో తీశారు, అది ఫెయిల్ అయింది. అనుకున్న మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు. అవునండి. అందులో మీ మార్క్ పెద్దగా కనపడదు. అవును, అది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చా దానికి? అయ్యి ఉండొచ్చండి. మీ లేడీ స్టైలర్ 2లో కొన్ని కొత్త ప్రయోగాలు కనిపిస్తాయి. అండ్ ఒక స్టిల్స్తోనే ఒక పాటలో పెట్టేస్తారు, వాళ్ళు జరుగుతూ ఉంటారు టిక్ 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 అని. ఒక చాలా కొత్తగా ఉంది అది. అది నా సొంతం కాదండి, హైపర్ ల్యాప్స్ అని అదొక టెక్నిక్. అది దాంట్లో చాలా పాటలు ఉన్నాయి, వెస్ట్రన్ సాంగ్స్. ఓకే. అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను దీంట్లో ఆ పాటలో అడాప్ట్ చేశాను. అంటే చాలా, అంటే కెమెరా వాడక్కర్లేదండి, స్టిల్ కెమెరా వాడితే చాలు. మా హై రిజల్యూషన్ కోసం మామూలు ఈ కెమెరా వాడాము. స్టిల్స్ అంతే, ఒక్కొక్క పోజులో ఉంటారు. ఒక్కొక్క షాట్కి 100 స్టిల్స్, 150 స్టిల్స్ కూడా తీయడం జరిగిందండి. దాన్ని ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరో అలాగే ఒక పాట అలాంటి చేసి యూట్యూబ్లో కూడా పెట్టారు. ఓకే. సో మీరు హైపర్ ల్యాప్స్ టెక్నిక్ అండి. నేను అది వెస్ట్రన్ సాంగ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. తెలుగు సినిమాకి మళ్ళీ ఒక కొత్త టెక్నిక్, కొత్త పద్ధతిని అందించారు మీరు. అవునండి. అది ఆ పాట వాళ్ళు ఫాలో అవుతారు, ట్రెండ్ సెట్ చేసేసారు మళ్ళీ. మీరు డైరెక్షన్కి వచ్చిన కొత్తలో ఇండస్ట్రీకి, అప్పుడు నటీనటులకి డైరెక్టర్స్కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది? అండ్ ఇప్పుడు మీ రీసెంట్ మూవీకి వీళ్ళతో వర్కింగ్ చేశారు, సో ఎలాంటి డిఫరెన్సెస్, ఏది బాగుంది మీకు? ఇప్పటికంటే అప్పుడే బాగుంది అని. అప్పుడు బాగుంది మీరు అన్నారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చూశాను, విన్నాను అని. అండ్ మీరు ఆ చైర్లో కూర్చొని మెగాఫోన్ పట్టుకున్నప్పుడు డైరెక్టర్గా మీ హీరోయిన్స్ మీతో ఎలా ఉండేవారు? నాతో బాగానే ఉంటారండి, భయంగా కూడా ఉంటారు. ఇప్పుడు హీరోయిన్స్ ఎలా ఉన్నారు? పాప వీళ్ళంతా కూడా నాకంటే వయసులో చిన్నవాళ్ళు కదా, చాలా పద్ధతిలో పనిచేశారు. ఆ రిలేషన్ అది నాకు అప్పుడు బాగుందని అన్న కారణం నేను బాగా చూసి నా ముద్ర పడిపోయినాయి నాకు. ఇప్పుడు నాకు గుర్తులేదు. భయంతో ఉండేవారు అప్పుడు హీరోయిన్స్ డైరెక్టర్? అయ్యో, వాళ్ళ వృత్తి మీద భయం. ఓకే. అదే వృత్తి అంటే ఆ వృత్తి దానికి సంబంధించిన హెడ్ ఉంటాడు టీచర్. అలాగా మా ముందుకి దేంతో వస్తారు, ఏ మూవీతో? ఒక సస్పెన్స్ మేనేజ్ చేస్తాను అనుకుంటున్నానండి, అన్వేషణ లాంటి మూవీ. సిటీలో జరిగే ఒక సస్పెన్స్ ఫిల్ము, థ్రిల్లర్ మూవీ అనుకుంటున్నానండి. ఓకే.
ఎంతకాలం వెయిట్ చేయాలంటారు మేము? మాటలు జరుగుతూ ఉన్నాయండి. హీరో హీరోయిన్స్ ఎవరినైనా అనుకున్నారా? ఇంకా అలా అంత దాకా రాలేదండి. లైఫ్లో మీరు గెలిచాననుకుంటున్నారా, ఓడిపోయాననుకుంటున్నారా? ఏమోనండి, బతుకుతున్నాను అనుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. Thank you. నైస్ టాకింగ్ టు యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.